హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేవి కూడా మీ ఇంటికి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదండి. సో ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎన్యుమరేషన్ ఫామ్స్ బిఎల్ఓ ద్వారా మీ ఇంటికి ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. వాటిలో ఒక ఎన్యుమరేషన్ ఫామ్ అనేది మీరు సైన్ చేసి వెనక్కి ఇవ్వడం అవసరం అయితే ఉంటుంది. మిగిలిన ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎంత త్వరగా ఇస్తే మీకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది అంత త్వరగా పూర్తవుతుంది. సో ఇక్కడ చాలామందికి ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది డౌట్ ఎక్కువగా ఉంటుందండి. సో ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా 2002 నాటికి ఎవరికైతే ఓటు ఉండున్నదో వారందరూ ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. 2002 నాటికి ఓటు ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఓటు లేని వాళ్ళు, అలాగే బిలో 40 years ఉన్న వాళ్ళు ఒక రకంగా టైప్ చేయాలి. తర్వాత కామన్ డీటెయిల్స్ అనేవి ఒక రకంగా మనం ఫిల్ చేయాలి. సో ఈ వీడియోలో ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీరు ఎన్యుమరేషన్ ఫామ్ కానీ చూస్తే ఎన్యుమరేషన్ ఫామ్లో ఏమైతే ఉంటుంది, మనకి బిఎల్ఓ పేరుతో పాటు బిఎల్ఓ కాంట్రాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాటర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. వాటర్ సంబంధించిన పేరు డీటెయిల్స్తో పాటు వారికి సంబంధించి క్రమ సంఖ్య, పార్ట్ నెంబర్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ మీకు స్కాన్ చేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. ఎగ్జిస్టింగ్ వాటర్ ఐడీలో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. ఇక్కడ మనం లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది అంటించి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇది మీ బేసిక్స్, మీరు ఆల్రెడీ ఏదైతే పిఎస్లో ఉన్నారో పిఎస్లో ఉన్న వివరాల ప్రకారం ప్రింట్ అయ్యి వస్తుంది. తర్వాత మనకి 3 రకాలు బాక్సెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో ఒక రకంగా ఫిల్ చేయాలి, రెండో బాక్స్లో ఒక రకంగా ఫిల్ చేయాలి, కిందది కామన్గా ఎవ్రీ ఓటర్ ఒకలాగే ఫిల్ చేయాలి. మొదటి మనం ఒకసారి చూసుకుంటే ఎస్ఐఆర్కి సంబంధించి గతంలో ఎస్ఐఆర్ ఓటర్గా ఉంటే దానికి సంబంధించి అంటే ఏం లేదు, 2002 నాటికి మీకు ఓటు కానీ కలిగి ఉంటే మాత్రం అప్పటికి మీరు ఏ నియోజకవర్గంలో ఏ పార్ట్లో ఏ ఊర్లో ఉన్నారో ఆ సంబంధించిన వివరాలన్నీ కూడా 2002 నాటికి ఓటు ఉండి 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మ్యాక్సిమం ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఫస్ట్ కాలం ఏదైతే ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఫిల్ చేయాలండి. తర్వాత ఎవరికైతే ఓటు లేదో బిలో 40 years ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం ఓటు ఉండకపోవచ్చు. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటు కానీ ఎవరికైనా 40 years నిండినప్పటికీ, లేకపోతే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బంధువులకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధువులకు సంబంధించిన వివరాలు అనేది ఇవ్వాలి. మొదటగా మనం 2 రకాలు కూడా చూసుకుందాం. 2 రకాలు చూసుకున్నప్పుడు అంటే 2002 నాటికి ఓటు ఉన్న వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ముందు ఒకసారి చూడండి. తర్వాత మిగతాది నేను చెప్తాను. 2002 నాటికి ఓటు ఉన్నది. 2002 నాటికి అంటే మా మదర్కి 2002 నాటికి ఓటు ఉన్నది. సో ఆవిడ వివరాలు నేను ఫిల్ చేస్తున్నాను చూడండి. వాటర్ పేరు ఇస్తున్నాను, మద్దల ఆదిలక్ష్మి. గుర్తింపు కార్డు, సో మీరు ఎన్విఎస్పి వెబ్సైట్లో అప్పటి నియోజకవర్గం పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ మీకు తెలిసిగా ఉంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం కష్టంగా ఇది అవుతుంది. ఓల్డ్ ఎపిక్ నెంబరు, ఓల్డ్ కార్డుగా ఉంటే ఇంకా ఈజీగా మీరు నెత్తుకోవచ్చు. సో గుర్తింపు కార్డు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర అందుబాటులో ఉంటే పెడతారు, లేకపోతే లేదు. బంధువు పేరు అనేది ఇస్తారు. ఎవరైతే వాటర్ ఉన్నో వాటర్కి సంబంధించి బంధువు పేరు అమ్మగారా, నాన్నగారా, లేకపోతే అలా పెళ్ళి అయిపోతే పెళ్ళైనా ఆ హస్బెండ్ పేరు ఇస్తారు. బంధుత్వం ఏంటి, అమ్మ అవుతారా, నాన్న అవుతారా, లేకపోతే భర్త అవుతారా, ఏంటి గార్డియన్, సంరక్షకుడు ఏంటంటే ఇస్తారు. అప్పటికి జిల్లా పేరు ఏంటి, రాష్ట్రం పేరు ఏంటి, శాసనసభ నియోజకవర్గం పేరు. ఇది 2002 నాటికి ఎస్ఐఆర్లు ఉన్న వారికి సంబంధించిన వివరాలు ఫిల్ చేస్తారు. తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగము, క్రమ సంఖ్య. అక్కడ మళ్ళీ శాసనసభ నియోజకవర్గం సంఖ్య అంటే 26, 21, 31, 32 అలా ఇచ్చి అందులో మళ్ళీ భాగం పిఎస్ నెంబర్ అన్నమాట, పార్ట్ నెంబర్ 31, 2, 3 అందులో మళ్ళీ ఆ పార్ట్లో మీ వాటర్ ఆ ఎలక్ట్రోలో ఏ నెంబర్, ఏ సీరియల్లో ఉందో, 31లో ఉందో, 39లో ఉందో, 40లో ఉందో, 152లో ఉందో అనేది రాస్తారు. ఇది 2002 నాటికి ఎస్ఐఆర్లో మీ పేరుగా నుండి ఉంటే నింపవలసిన ప్రక్రియ. తర్వాత మీరు బిలో 40 years కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలంటే ఎవరైతే 2002 నాటికి మీ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువుల దగ్గర మిమ్మల్ని యాడ్ చేయాలి కాబట్టి బంధుత్వం చూపించాలి కాబట్టి సో ఫస్ట్ దాంట్లో మీరు వివరాలు నింపడానికి అప్పుడు డీటెయిల్స్ మీరు లేరు కాబట్టి మీరు నింపలేరు. సో రెండో కాలంలో మీరు నింపాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎలా నింపాలంటే నాది చూసుకోండి. నాది ఇప్పటికి 31 సంవత్సరాలు. సో నేను 2002 నాటికి ఓటర్గా లేను కాబట్టి నేను మా బంధుత్వం సంబంధించి మా నాన్నగారిది కానీ మా అమ్మగారిది కానీ లేదంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఈ రెండో బాక్స్ ఏదైతే ఉందో అందులో ఫిల్ చేయాలి. అప్పుడు ఫస్ట్ బాక్స్లో ఫిల్ చేయము, రెండో బాక్స్లో ఫిల్ చేస్తాం. నాకు 32 సంవత్సరాలు కాబట్టి నేను ఇక్కడ మా అమ్మగారి డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ బంధువు పేరు మా అమ్మగారి పేరే ఇస్తున్నాను. గుర్తింపు కార్డు ప్రీవియస్గా ఉండుంటే గుర్తింపు కార్డు పెడతాము. బంధువు పేరు అక్కడ ఎవరైతే బంధువు పేరు ఉందో బంధువు పేరు ఇస్తాము. బంధుత్వం నాకు ఏమవుతారు మా అమ్మ కాబట్టి నేను మదర్ అని ఇస్తున్నాను. తర్వాత జిల్లా వచ్చేటప్పుడు జిల్లా అనేది అప్పటికి సంబంధించిన జిల్లా అనేది ఇస్తాము, రాష్ట్రం ఇస్తాము, శాసనసభ నియోజకవర్గం పేరు ఇస్తాము. అలాగే నియోజకవర్గం సంబంధించి అప్పటికి మా అమ్మ ఎస్ఐఆర్ 2002 నాటికి ఏదైతే ఉందో ఆ సంబంధించిన వివరాలు. తర్వాత భాగం సంఖ్య, క్రమ సంఖ్య యాజ్ ఇట్ ఈజ్. 2002లో ఉంటే మీరే ఉంటే మీకు సంబంధించిన స్లిప్ వచ్చినప్పుడు మీకు సంబంధించి వస్తే ఫస్ట్ బాక్స్లో, ఒకవేళ బిలో 40 ఉండి అప్పటికి లేకపోతే మీ బంధువులకు సంబంధించిన వివరాలు ఫిల్ చేస్తారు. ఇది మరీ ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సిన విషయం అండి. ఇవన్నీ కూడా
ఎన్విఎస్పి వెబ్సైట్లో మీరు ఎత్తుక్కోవచ్చు. దీనికి సంబంధించి నేను బ్రీఫ్గా వీడియో అనేది చేస్తాను. సో దాంట్లో అయితే మీరు ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసీఐ నెట్ యాప్లో మీరు మీ ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎన్విఎస్పి వెబ్సైట్లో కూడా SIR 2002 అని టైప్ చేస్తే అప్పటికి సంబంధించిన నియోజకవర్గం అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. అది నేను బ్రీఫ్గా చేసి పెడతాను, ఒకసారి చూడండి. ఈ రెండింటిలో మీకు అర్థమై ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, మీకు చెప్తాను ఎలాగనేది. సో SIR 2002లో ఓటు ఉన్నవాళ్ళు లేదంటే బిలో 40 ఉన్న వాళ్ళు సంబంధించి నింపిన తర్వాత కామన్గా కింద మాత్రం ప్రతి ఒక్కరు నింపవలసిందే. ఈ ఎన్యుమరేషన్ ఫామ్లో ఫోటో అంటిస్తారు. ఫోటో అంటించిన తర్వాత మనకు సంబంధించి ఎవరైతే వాటర్ ఉన్నాడో వాటర్కి సంబంధించి ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది కదా, ఆ వాటర్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది నింపుతాము. తర్వాత ఆధార్ కార్డు అనేది ఆప్షనల్ అండి, బట్ కాకపోతే ఇవ్వండి, ఇస్తేనే మంచిది. తర్వాత మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తాము. తండ్రి సంరక్షణ పేరు ఇస్తాము. తండ్రి సంరక్షణ గుర్తింపు కార్డు. ఈ తండ్రి సంరక్షణ గుర్తింపు కార్డు ఇప్పుడు ఇస్తే ఏమవుతుందంటే, ప్రస్తుతం మీరు ఒక పిఎస్లో మీ తండ్రి ఒక పిఎస్లో ఉన్నారనుకోండి, ఇలాంటప్పుడు మీ తండ్రి దగ్గరికి సంబంధించిన దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఇస్తే యాజ్ ఈజ్గా మీరు అక్కడికి రీప్లేస్ అవుతారు, మీరు కూడా అక్కడికి యాడ్ అవుతారు. లేదు మీ నాన్నగారు ఎవరు లేకపోతే తల్లి పేరు ఇస్తారు. తల్లి పేరుకి సంబంధించి అక్కడ కూడా వాటర్ ఐడి గుర్తింపు కార్డు అది ఉంటే అది కూడా మీరు ఇస్తారు. తర్వాత జీవిత భాగస్వామి, ఒక మీకు మ్యారేజ్ అయిపోతే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఇస్తారనమాట. ఈ రకంగా ఈ కింద ఫామ్ అనేది కామన్గా అందరూ నింపాలి. ఇదంతా నింపేసిన తర్వాత కిందని మీకు సంతకం చేయగలిగితే మీరు సంతకం చేస్తారు, లేకపోతే ఎడమ చేతికి సంబంధించి వేలిముద్ర అనేది వేసి ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు BLO సంబంధిత BLOకి అనేది ఇవ్వచ్చు. ఓకేనండి. ఈ రకంగా అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంది. ఇదండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే ఆన్లైన్లో కూడా మీరు డైరెక్ట్గా ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి, అది ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ.